సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ కి హాజరు కానున్నారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాపై చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ తొలి జాబితాలో తెలంగాణ నుంచి 10 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ కి హాజరు కానున్నారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాపై చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ తొలి జాబితాలో తెలంగాణ నుంచి 10 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో జరగాల్సినటువంటి కసరత్తన్నిటి మీద కసరత్తును పూర్తి చేసింది. సుమారు 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా మీద ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇదే జాబితాని సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి అందజేసేటువంటి అవకాశం ఉంది. రేపు ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ఈ కమిటీలో రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ్యులుగా ఉన్నటువంటి నేపథ్యంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ మీద చర్చించే అవకాశం ఉంది. సుమారు దేశవ్యాప్తంగా అభ్యర్థుల జాబితా ఇచ్చేటువంటి క్రమంలో తెలంగాణ నుంచి 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ బీజేపీ ప్రకటించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులను కూడా ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మహబూబ్ నగర్ లో సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. అభ్యర్థుల ఎంపికను కూడా వీలైనంత త్వరగా ప్రకటించాలనేటువంటి ఆలోచనలో భాగంగా రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత వచ్చేటువంటి మొదటి జాబితాలో తెలంగాణ నుంచి 10 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ చారి.